ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విషయం వచ్చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్ అయిన డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ఆయన్నే డి నాగేశ్వర్ రెడ్డిగా మీ అందరికీ సుపరిచితుడు. అతను ప్రపంచంలోనే ఒక గొప్ప గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు. ఆయన సేవలకు మెచ్చి మన ప్రభుత్వం 3 సార్లు పద్మ అవార్డులను ఇచ్చింది. పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా నిన్ననే ఆయన అందుకున్నాడు. అంటే అతని సేవలు ఎంత గొప్పయో మీరు అర్థం చేసుకోవచ్చు. అతని గురించి నాకు తెలిసిన విషయము ఒకటి మీతో పంచుకోవాలనేదే నా ఉద్దేశం. అప్పట్లో 1996-97 ప్రాంతంలో చాలా బిజీ డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో. అప్పుడు ఎండోస్కోపీ అన్ని ఫెసిలిటీస్తో హాస్పిటల్ ఓపెన్ చేసింది ఆయన్నే. అక్కడ ఎర్రమంజిల్ దగ్గర ఉండేది హాస్పిటల్, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అని. మెడినోవా పక్కన ఉండేది. అప్పుడు మెడినోవా అంటే చాలా ఫేమస్ ఉంటుండే. దాని పక్కనే అతని ఇన్స్టిట్యూట్ ఉండేది. ఎప్పుడు చాలా బిజీగా ఉండే ఆ డాక్టర్. నాకు కూడా అప్పుడు నేను మెడికల్లో ఉండేవాడినప్పుడు నాకు ల్యాబ్ ఉండేది. నా దగ్గర నుంచి ఒక పేషెంట్ అతనికి రికమెండ్ చేశాను నేను. ఆ పేషెంట్ అతనికి వెళ్ళినప్పుడు నా దగ్గర అన్ని రిపోర్ట్లు చేసి పంపించాను నేను. పంపిస్తే అతను ఆ రిపోర్ట్లన్నీ చెక్ చేసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళ రిసెప్షనిస్ట్ను పిలిచి చెప్పాడంట ఆయన, ఈ ల్యాబ్ రిపోర్ట్లు వస్తే ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేయకండి అని చెప్పి చెప్పిండని. ఆ పేషెంట్ వచ్చి నాకు మళ్ళీ చూపించుకున్న తర్వాత వచ్చి చెప్పిండు. సో నాకు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది అతన్ని ఎట్లాగైనా కలవాలి అనేది. ఒకసారి ఇంకొక పేషెంట్ని తీసుకొని వెళ్ళాలని అతన్ని కాల్ చేసి అపాయింట్మెంట్ అడిగితే నాకు నైట్ 9:30కి అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో 9:30 దాకా ఉంటాడా అనుకుంటేనే నేను వెళ్ళాను అప్పటికి. కానీ లేట్ అయింది. అప్పటికి ఇంకా పేషెంట్లు ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ పంపించిన తర్వాత లాస్ట్ ఉండి మేము అప్పటికి నాకు 10 o'clock అయింది. కూర్చున్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి కొంచెం మాట్లాడా అతనితో నేను. ఏం సార్ ఇప్పటివరకు 10 వరకు ఇక్కడే ఉన్నారు, పొద్దున్నే మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు 9-10 వస్తారా అని అడిగితే అతను చెప్పిన సమాధానం, లేదు శ్రీనివాస్, నేను పొద్దున్నే మళ్ళీ 4 o'clock వస్తాను. 4 o'clock నుంచి మళ్ళీ నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫాస్టింగ్లో వచ్చే పేషెంట్లు చాలామంది వస్తారు నాకు, వాళ్ళకి ఎండోస్కోపీ చేయాలా, కొన్నిసార్లు సర్జరీలు చేయాలా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ పొద్దున్నే 4 o'clockకే నా దినచర్య స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. రాత్రి 10:30-11 వరకు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ పొద్దున్నే వచ్చి మళ్ళీ 4 గంటలకు వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాడంటే ఎంత కష్టమైన పనో ఆలోచించండి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, డాక్టర్లు అంటే డబ్బులు సంపాదించుకుంటారు, బాగా మోసాలు చేస్తారనే ఒక అపోహ ఉంటుంది. కానీ అదొక ప్యాషన్. యాక్చువల్గా అతను ఎంత ఇష్టపడతాడంటే వైద్య వృత్తిని అర్థం చేసుకోండి మీరు. అతను పొద్దున 4 గంటలకు వచ్చి చేయాల్సిన అవసరం లేదు అతని. కానీ అతను చెప్పిన సమాధానం ఏంటంటే, పేషెంట్లు ఎక్కడెక్కడి నుంచో వస్తారు శ్రీనివాస్ నా దగ్గరికి. ఒక్కొక్కసారి 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల నుంచి వస్తారు. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు నా కోసము. వాళ్ళకు నేను నా మీద నమ్మకంతో వచ్చినప్పుడు వాళ్ళని నేను చూడకపోతే బాగోదు కదా అనే విషయం చెప్పినప్పుడు అసలు ఆ వృత్తికి ఎంత గౌరవం తెచ్చిండో ఆయన అర్థమవుతుంది మీకు. సో ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు వైద్య వృత్తిలో, చాలా తక్కువగా ఉంటారు చాలామంది. వైద్య వృత్తి అంటే అసలు వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడైనా పేషెంట్ సక్సెస్ అయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం వర్ణనాతీతం. చాలామందికి తెలియదు ఆ విషయం. ఒక పేషెంట్ సర్జరీ చేసినా, ఒక పేషెంట్ అతని జబ్బును నయం చేసినప్పుడు డాక్టర్ కళ్ళల్లో వచ్చే సంతృప్తి మీకు చాలా గొప్పది. అది మనం చూస్తే కానీ మీకు అర్థం కాదు అది. అలాంటిదే ఇంకొక డాక్టర్ గురించి మీకు నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అతని పేరు డాక్టర్ కె ఇంద్రారెడ్డి అని, చిన్నపిల్లల డాక్టరు. అతను కూడా అసలు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే రాత్రి 12-12:30 వరకు నాన్ స్టాప్గా చిన్నపిల్లలను చూస్తుండేవాడు, పేషెంట్లను. నేను ఒకసారి అతన్ని ఒక సందర్భంలో అడిగాను, రాత్రి 11ంటికి ఇంకా ఏంటి సార్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళరా, రెస్ట్ తీసుకోరా, పొద్దున్న నుంచి చేస్తున్నారు ఏంటి అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం కూడా సేమ్ సమాధానం. శ్రీనివాస్, మన దగ్గరికి వచ్చేవాళ్ళు మన మీద నమ్మకంతో వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళు కొందరైతే పల్లెల నుంచి సద్దులు కట్టుకొని వస్తారు. సద్దులు అంటే వాళ్ళు టిఫిన్స్ కట్టుకొని వస్తారు, భోజనాలు ఇక్కడే చేస్తారు, నా కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళకి నేను రాత్రి 11-12 చూసుకుంటే ఎట్లా, వాళ్ళని చూసిన తర్వాతనే నాకు తృప్తి వస్తుంది. ఇంత డెడికేషన్తో
పనిచేసే వైద్యులు మన రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇలాంటి డాక్టర్లను మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. సో ఎక్కడో కొందరు ఉంటారు డాక్టర్లు కొంచెము మనీ మైండెడ్, కానీ ఒకరిద్దరు అలాంటి ఉన్నందుకు మిగతా వాళ్ళందరినీ తప్పు పట్టడం భావ్యం కాదు. ఆ ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా నాగేశ్వర్ రెడ్డి లాంటి డాక్టర్లు మన హైదరాబాద్లో ఉండడం మన హైదరాబాద్కి ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మనం అతనికి ఒకసారి అభినందనలు తెలియజేసుకుందాం. ధన్యవాదాలు.